హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. సో సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్ అంటేనే మనకు పికిల్ సీజన్ కదా. సో నేను ఈరోజు మీకు ఈజీగా ఇన్స్టెంట్గా ఓన్లీ 5 మ్యాంగోస్ తోటి పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అందరికీ. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో 5 మ్యాంగోస్, ఉప్పు, రాక్ సాల్ట్, కారం, తర్వాత పసుపు నేను చూపిస్తున్నాను కదా అక్కడ ఇంగ్రీడియంట్స్. ఇది మెంతు పొడి అన్నమాట, ఆవ పొడి. సో ఇది మెంతు పొడి, ఇందాక చూపించింది ఆవ పొడి, ఇది మెంతు పొడి. ఇవన్నీ 3 మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళవే అండి. స్వస్తిక్ వాళ్ళ బ్రాండ్ ఉంది కదా, స్వస్తిక్ 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాళ్ళవి ఇవన్నీ. సో ఇవన్నీ వాళ్ళు ఎస్టర్డే మాకు ఒక ప్రోగ్రామ్ జరిగింది అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో, వాళ్ళే ఇచ్చారండి. సో ఇట్లా ఇవి మనకు కావాల్సిన పికిల్ కావాల్సిన 5 ఇంగ్రీడియంట్స్. తర్వాత నేను ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, పికిల్ కొంచెమే కాబట్టి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఈజీనే, చాలా ఈజీనే, కాకపోతే ఇన్స్టెంట్గా ఈజీగా మనం చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మనం ఈ సీజన్లో దొరికే మ్యాంగోస్ తోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది సాల్ట్ అండి, ఏమో అనుకోవద్దండి, రాక్ సాల్ట్. నేను కవర్తోనే చూపిస్తున్నాను అన్నీ. సో ఇది ఆవపిండి, ఇది మెంతు పొడి. ఇప్పుడు నేను బాగా నీట్గా మ్యాంగోస్ నేను కడిగి పెట్టుకున్నాను, కడిగి ఆరబెట్టాను తుడిచేసి. ఇలా నేను పీసెస్లుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిని కూడా మళ్ళీ ఒకసారి వాటిపైన ఏ తడి లేకుండా ఇలా చూపిస్తున్నాను కదా, ఒక్కొక్క పీసు తుడుచుకుంటూ నేను ప్లేట్లోకి తీసుకున్నాను. సో పచ్చడి పెట్టుకోవడం ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదని నాకు ఇప్పుడు తెలిసింది. సో నేను చిన్నప్పుడు అందరూ ఎలా పెడతారో ఎంత కష్టం అనుకునేదాన్ని. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను నేను, ఇది నేను సెకండ్ టైం పెట్టడం. లాస్ట్ ఇయర్ పెట్టినవి నాకు 6 months వచ్చింది పచ్చడి. సో చూడండి, ఇట్లా ముక్కలన్నిటినీ నీట్గా తుడుచుకున్నాను నేను, తడి లేకుండా మొత్తం అన్నిటినీ ఒక్కొక్క పీస్ తుడుచుకోవాలి కొంచెం ఓపికగా, అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. సో మ్యాంగో పచ్చడి అంటే చాలా ఈజీ వేనే అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో మనకి బయట పావు కిలో 100 రూపీస్ కదా. సో మనం అవన్నీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే మనకు కిలో పికిల్ వస్తుంది నాకు తెలిసి. అదే 100 రూపీస్ 50 రూపీస్ మ్యాంగోస్ అనుకోండి, మిగతా 50 రూపీస్కి కావాల్సినవి మసాలా, ఆయిల్ అట్లా. సో చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా తుడిచి పెట్టుకున్నాను నేను, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, పెద్ద బౌల్లోకి. ఇంకా కొన్ని పీసులు అయితే తుడుచుకుంటున్నాను. ఇప్పుడు మనకు కొంచెం ఓపికనే అవసరం. చూడండి, పీసులు నేను నైఫ్తోనే కట్ చేసినాను, అది జీడి లేకుండా కట్ చేసుకున్నాను, ఓన్లీ పీసులు మాత్రమే. సో ఇన్ని అయ్యాయి నాకు, 5 మ్యాంగోస్కి ఇన్ని ముక్కలు అయ్యాయి, దాదాపు కిలో ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడు మనం పచ్చడి మేకింగ్ చూద్దాము. సో ఇట్లా చూపిస్తున్నట్లుగా మ్యాంగో ముక్కలన్నిటినీ నేను ఇలా నీట్గా తుడిచి పెట్టుకొని ప్లేట్లో కొద్దిసేపు ఆరబెట్టానండి, ఒక 5 minutes. కొంచెం ఇంకా చెమ్మ ఏమన్నా ఉంటే పోతుంది కదా, నీట్గా అట్లా తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. మసాలా ఎలా కలపాలి నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి, మీకు అందరికీ తెలిసినదే, బట్ నావే కూడా చూడాలి కదా మీరంతా. నేను ఇలా ఒక కడాయి తీసుకున్నాను, నాకు దాంట్లోనే కలిపితే బాగా వస్తుంది అనేసి నేను తీసుకున్నాను. అది కూడా నీట్గా కడిగి తుడిచి పెట్టాను. ఇప్పుడు మనం మ్యాంగో ముక్కలు వేసుకున్నాము, కట్ చేసుకున్న ముక్కలు. సో ఏ దానికి తడి ఉండకూడదు అనమాట మనం కలుపుకునే గంటె దగ్గర నుంచి. సో చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను, రాళ్ళ ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు కొంచెం పచ్చడి స్టోర్గా ఉండాలంటే మన ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మామూలుగా అయితే కొలతలు చెప్తారు, 4 కప్పుల మ్యాంగోస్కి అయితే 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారము, కొంచెం పసుపు. ఇంకా నేను అంత దేనికి మెజర్మెంట్ చేయనండి, నా చేతి కొలతతోనే చేసుకుంటాను. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసాను,
పసుపు, ఉప్పు కొంచెం నీట్గా, నేనైతే హ్యాండ్ పెట్టి కలపట్లేదు ఇక్కడ. ఎప్పుడు పచ్చడి చేసినా నేను గరిటెతోనే చేస్తాను, ఎందుకంటే తొందరగా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే కొంచెం మనం హ్యాండ్ వాడుకుంటేనే మేలు. ఇప్పుడు నేను కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. చూడండి, కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే అది ఇన్స్టెంట్ పౌడర్స్ కాబట్టి చేదుగానే అనిపిస్తుంది నాకైతే, కాబట్టి కొంచెమే వేసాను నేను. ఇప్పుడు నేను ఆవాల పొడి, ఆవపిండి అంటాం కదా, అది వేసాను, అది వేస్తున్నాను. చూడండి, కొంచెం ఎక్కువే వేస్తాను. మెంతి పొడి తక్కువ వేస్తాను, ఆవాల పొడి ఎక్కువ వేస్తున్నాను, కొంచెం ఎక్కువగానే, కొంచెం గ్రేవీ బాగా రావాలని, పచ్చడిలో గుజ్జు రావాలని. సో చూడండి, ఇప్పుడు నేను కలుపుకున్నాను కదా ఆవపిండి, ఉప్పు, పసుపు. ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను, అది కూడా 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాళ్ళదే. చాలా బాగుందండి టేస్ట్ అయితే. కారం ఎక్కువ కారం లేదు, అంటే మోడరేట్గా ఉంది, మరీ అంత తక్కువ లేదని చెప్పడానికి లేదు, ఎక్కువ కారం అని చెప్పడానికి కూడా లేదు. కలర్ అయితే చాలా సూపర్గా ఉంది. మరి పచ్చడి కూడా టేస్టీగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనము కారం పొడి కూడా కలిపాము. తర్వాత ఈ మసాలాలన్నీ బాగా నీట్గా కలుపుకున్న తర్వాత నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుతున్నాను. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ముక్కలకి ఆయిల్ బాగా పడుతుంది, అంతే కదా జనత. సో ఇప్పుడు మనం ఆయిల్ కలిపాము. నేను మళ్ళీ పైనుంచి కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి ఆయిల్, మొత్తం ఒకేసారి కుమ్మరియకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాను. సో అట్లా కలపడం వల్ల ప్రతి ముక్కకి కొంచెం నూనె బాగా అందుతుంది, మసాలా కూడా బాగా పడుతుంది అన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా అక్కడ, ఇట్లా నీట్గా కలిపేస్తున్నాను మొత్తం అంతా. సో ఎంత బాగుంది కదా, టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు నేను వెల్లుల్లి వేస్తున్నాను, వెల్లిపాయలు అంటాం కదా మనము. వెల్లిపాయలు నీట్గా నేను ఒలుచుకొని పెట్టుకున్న వెల్లిపాయలను తగినన్ని వేస్తున్నాను. మళ్ళీ అవి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను నీట్గా కలుపుకుంటున్నాను, పచ్చడి అంతా కలిసేలాగా బాగా. సో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో నేనైతే వంటలు కొంచెం బాగానే చేస్తాను అనుకుంటున్నాను, అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది యూనిక్గా. సో ఎవరి టాలెంట్ వాళ్ళది, అందుకోసమే నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇది పికిల్ నిన్న పెట్టానండి, అది ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో చేశాను కదా, ఆహా ఆవకాయ అని, రెడ్ చిల్లీ పౌడర్ వాళ్ళది. 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ వాళ్ళు, రెడ్ FM వాళ్ళు ఇద్దరు కలిపి ఈవెంట్ కండక్ట్ చేశారు. దాంట్లో కొంచెం పచ్చడి పెట్టించారు వాళ్ళు మాతోటి, అది నేను మళ్ళీ దీంట్లో కలిపేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం కొంచెం అక్కడక్కడ తెలుస్తుంది కదా, నిన్న పెట్టిన ముక్కలు, ఈరోజు పెట్టిన ముక్కలు మొత్తం అన్నీ కలిపాను. ఎందుకు మళ్ళీ సపరేట్ అనేసి, నిన్న వాళ్ళు వెల్లుల్లి ఇవ్వలేదు, అందుకోసము ఇంకా సరే ఈరోజు పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఫైనల్గా మన పచ్చడి రెడీ అయింది. సో చూస్తున్నాను కదా ఎంత బాగా వచ్చింది కదా టెక్స్చర్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ప్రతి ఒక్క పని నేర్చుకోవాలని నా ఉద్దేశము. ఎవరిపైన ఏ దానికి డిపెండ్ అవ్వకూడదు, కాబట్టి ఇది కూడా నా ప్రయత్నము. సో పచ్చడి చాలా బాగా వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైందని నేను మళ్ళీ టేస్ట్ చూసి వేస్తున్నాను, కొంచెం ఉప్పు పట్టేలాగానే ఉందనేసి. సో చూపిస్తున్నాను కదా, ఫైనల్లీ మన పచ్చడి రెడీ అయింది. కాబట్టి సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. చాలా నేను షార్ట్స్ కూడా చాలానే పెట్టానండి. సో అందరి వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి. సో నేను ఈ ఫీల్డ్ ఎందుకు ఎన్నుకున్నాను, అసలు నేను ఎవరు, ఏం జాబ్ చేస్తాను, ఎందుకు యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్గా చెప్తాను. ప్రతి ఒక్క విషయం నేను మాట్లాడాలనుకుంటున్నానండి, అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఎక్కువ కుకింగ్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి, అందుకోసమే నేను కుకింగ్ చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేస్తాను, ఫన్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్. సో చాలా వీడియోసే పెట్టాను. ప్రజెంట్ అయితే నాకు 1.2K సబ్స్క్రైబర్సే ఉన్నారు.
సో నాదైతే జెన్యూన్ కంటెంట్ అండి, కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఫైనల్గా ఇక్కడ మంచి కంటైనర్ తీసుకొని అది కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. మొత్తం మసాలాలన్నీ కలిపిన తర్వాత ఇలా నీట్గా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. అసలు తడి అనేది ఎక్కడా తగలకూడదండి, అప్పుడే మనకు పచ్చడి చాలా రోజులుగా నిల్వ ఉంటుంది. చూపిస్తున్నాను కదా ఎంత ఎమ్మీగా ఉందో. ఇది నేను సెకండ్ టైం పెట్టడము, లాస్ట్ ఇయర్ పెట్టాను, ఈ ఇయర్ కూడా పెడుతున్నాను. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 మ్యాంగోస్ తోటి ట్రై చేస్తున్నాను, తర్వాత నిదానంగా ఎక్కువ మ్యాంగోస్ తోటి పెట్టాలనుకుంటున్నాను. సో చూపిస్తున్నాను కదా ఎంత బాగా వచ్చింది నా పచ్చడి. సో మీరు కూడా ఎంతమంది పచ్చడి చేశారు, ఇంకా ఎవరు చేయలేదో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా మీ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ కలపాలా లేకుంటే ఇంకా ఏమన్నా కలపాలా నాకు కూడా కొన్ని టిప్స్ ఇవ్వండి. సో నేను కూడా యూట్యూబ్లో చాలా సాధించాలనుకుంటున్నాను. అది ఇన్కమ్ సోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మనీ కోసమే కదండి ఏ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను కూడా ఇది ఒక సోర్స్ లాగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్, అందరి సహకారము, అందరి మోటివేషన్ కూడా నాకు కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి ఫ్రమ్ కర్నూల్. సో నేను ఏదో టైంపాస్గా అయితే చేయడం లేదండి, నాకు ఇన్కమ్ సోర్స్ కోసమే చేస్తున్నాను. తప్పేముందండి, మనం దొంగతనము ఇంకోటో ఎవరిని మోసం చేయడం అయితే చేయడం లేదు. మనకున్న టాలెంట్ని ఇట్లా 10 మందికి చూపించడం వల్ల వ్యూస్ పెరుగుతాయి, దానివల్ల మనీ కూడా అర్న్ జనరేట్ అవుతుంది. కాబట్టే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్తోనే నేను ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఓడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాను. సో మీ అందరి సపోర్ట్తో లైఫ్లో పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888.